వెల్కమ్ టు యమ్మీ న్యూస్. ఘనంగా కోట సంతానమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవాలు. వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నాతవరం మండలం కొత్త ఎల్లవరం గ్రామం వద్ద సిద్దిపట్నం గ్రామంలో సోమవారం శ్రీ 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 కోట సంతానమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం ఘనంగా నిర్వహించారు. ఉదయం 8:23 శాస్త్రీయంగా విగ్రహ ప్రతిష్ట చేశారు. ఈ సందర్భంగా హోమం నిర్ణయించి లలిత పారాయణ చేశారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి కోట్ర వీర వెంకట సత్యనారాయణమూర్తి మాట్లాడుతూ మర్రిపాలెం పంచాయతీలో కొత్త ఎల్లవరం గ్రామం వద్ద సిద్దిపట్నం గ్రామంలో ఉన్న శ్రీ 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 కోట సంతానమ్మ విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఈరోజు నిర్వహించడం జరిగిందని ఈ సందర్భంగా అన్నారు. నవగ్రహ మండప ఆరాధన, కలశ స్థాపన, కుంకుమ పూజలు, లలిత శాస్త్ర పారాయణం నిర్వహించడం జరిగిందని, మంగళవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుందని, ఈ కార్యక్రమంలో భక్తులు ప్రతి ఒక్కరూ పాల్గొని ఆ అమ్మవారి అనుగ్రహం పొంది తీర్థప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో దేవులపల్లి రామలింగేశ్వర శ్రీనివాసు, విగ్రహదాత మాడకొండ అప్పలరాజు భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యమ్మీ న్యూస్. ఆవిడ జరిగే విధానం అలాగే జరుగుతుంది. ఆవిడకి చేసి సంబరం ఉంది. ఇది ప్రతిష్ట. ఆవిడ తెలుసు ఈ ప్రతిష్ట. ఎక్కతావా మండలం మర్రిపాలెం గ్రామ పంచాయతీ సిద్దిపట్నం కొత్త ఎల్లవరం చెరువు దగ్గర నూతనంగా నిర్మాణం చేసినటువంటి శ్రీ కోట సంతానమ్మ అమ్మవారి యొక్క ఆలయము విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం దేవీ నవరాత్రుల్లో ఈరోజు అనగా పంచమి సోమవారం అమ్మవారి విగ్రహ ప్రతిష్ఠ ఉదయం 8:23 జరిగింది. ఈవిడ యొక్క విశిష్టత ఏమనగా సంతానమ్మ అనగా ఒక భాగంలోని బాబుని, ఒక భాగంలోని పాపని ఎత్తుకొని అమ్మవారి వక్షస్థలం మీద ఉన్నటువంటి దివ్య మంగళ విగ్రహంగా అమ్మవారు దర్శిస్తుంది. పిల్లలు లేనివారు, సంతానం లేనివారు అమ్మవారికి ఎవరైతే మొక్కుకుంటారో వారికి సంతానం కల్పించే కల్పతరుగా ఈ యొక్క అమ్మవారి ఇక్కడ ప్రతిష్ఠ జరిగింది. ఈ యొక్క అమ్మవారి విగ్రహదాక్షగా గణపపాలపట్నం వాస్తువులైనటువంటి అప్పలరాజు గారు, వారి సౌభాగ్యవతి విజయలక్ష్మి దంపతులు వారి మీదుగా ఇక్కడ విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం జరిగింది. రేపు ఉదయము అష్టాదశక్తిపీఠము దుర్గామల్లేశ్వరి అమ్మవారి క్షేత్రంలోని మహాన్నదానము అన్నసంతర్పణ అన్నసమాన కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి భక్తులలో ఇచ్చేసి ఈ యొక్క అన్నప్రసాదం స్వీకరించి అమ్మవారి ఆశీస్సులు పొందుతారని మరీ కూర్చున్నాం.